ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెన్షన్ ఇచ్చేంత వరకు, మన కార్మికుల పెన్షన్ ఇచ్చేంత వరకు, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సంఘం ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, ఆశా వర్కర్ కార్మికుల ఐక్యత. దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం టీం వర్కర్లకు గౌరవవేతనం, కనీస సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు ఎన్హెచ్ఎంలకు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెను ఈరోజు బంద్ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి రిప్యుటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మికులకు, కర్షకులకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల కడుపులు కొడుతున్నారని, ఈ లేబర్ కార్మిక చట్టాలను 44 కోట్లను 4 కోట్ల విభజించడం జరిగింది. ఈ 44 చట్టాలను పునరుద్ధరించాలని, లేబర్ కాలను చేపించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు, కర్షకులకు పెన్షన్ సౌకర్యం 10,000 పెన్షన్ ఇప్పించాలని మేము ఏఐటీసీ, సిఐటీసీ, ఐఎన్టీసీ, ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ విజయవంతం కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కార్మికులకు కనీస వేతన సౌకర్యం 20,000 గవర్నమెంట్ ఇచ్చేంత వరకు పోరాడతామని, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి గద్దెదించాలని ఈరోజు సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీని గద్దెదించాలని ఈరోజు మేము చూడడం జరుగుతున్నది. ఏదైతే ఉన్నదో లేబర్ కార్మికుల చట్టాలను అవలంబిస్తున్నారు. ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకించిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయి. ఇట్లా ఓట్లాడుకోవా, ఈ కళ్ళు కనిపించలేవా, ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఇట్లా ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ వర్కర్లకు జీతం లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళకి ఏదో తింటారు, నిత్యావసరాలు పెరిగినాయి. కార్మికులు ఎంత రోజు పొద్దున్నాక పనిచేసి పండుకోవాలంటే నిరాశలే సరిగా బాకీలు కట్టి, అప్పులు కట్టి, పుట్టెలు పెట్టి, తాకట్టు పెట్టి ఉంటారు. మోదీ గారు, నువ్వు రాముని పేరు మీద రాజకీయం చేస్తున్నావు. ఏప్రిల్ 24న 20 ఏప్రిల్లో నీకు రాముని మందిరం ఇనాగ్రేషన్ ఉంటే నువ్వు ఇప్పుడు ఎలక్షన్ కోసం ఉద్యమాలు చాలు చేసి చేయడం అనేది కొంచెమన్నా బుద్ధి ఉందని అడుగుతున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరిని నశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐటీ తరఫు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.